హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి నేను మా బాబు ప్రజెంట్ అయితే ఇద్దరమే ఉన్నాము. మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. అండ్ అనుకోకుండా సడన్గా మేము గుంటూరు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి మేము ట్రావెల్ చేసే ముందు నేను జర్నీ కోసం చేసుకుంటున్న ప్రిపరేషన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి చపాతీ పిండి ప్రిపేర్ చేసుకుంటున్నా. చపాతీస్ కోసం అన్నీ రెడీ చేస్తున్నా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి అలా లెగవాల్సి వస్తుంది జర్నీ చేయడానికి. అండ్ యాక్చువల్గా మేము ఇంటర్సిటీ ట్రైన్కి చేసుకుందామని చెప్పి చెక్ చేశాను, బట్ అవైలబిలిటీ లేదు. అనుకోకుండా సడన్గా చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి టికెట్స్ అయితే అవైలబిలిటీ లేదు. సరే, కరెంట్ రిజర్వేషన్ ఉంటాయి కదా అని వెయిట్ చేసి చూస్తూ ఉన్నాను, బట్ అప్పటికప్పుడు అయితే అవ్వలేదు. సో ఇంకా లేదు కదా అని చెప్పేసి వేరే ట్రైన్కి చేసుకున్నాను, 7 o'clock ట్రైన్కి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ముందుగా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ మాకు మా ఇంటి నుండి ఒక 1 hour జర్నీ అనమాట. సో రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ మా బాబు ఉన్నాడు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ చేసుకొని అవ్వదు అనేసి జస్ట్ చపాతీ పిండి కలుపుకొని అండ్ అలాగే రుద్ది పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ క్లీనింగ్ ఇవంతా ఉంటుంది కదా, చాలా పెద్ద ప్రాసెస్, ఒక్కదాన్ని చేయలేను హడావిడిగా మా బాబుని చూసుకుంటూ అనేసి ముందే ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నా బెటర్ అని క్లీనింగ్ అవన్నీ చేసేసుకున్నాం. అండ్ యాక్చువల్గా ఇవన్నీ చేసుకొని వచ్చేలోపు మా బాబు ఇక్కడ మళ్ళీ కొంచెం చెత్త చేశాడు. సో మాకు యాక్చువల్గా ఏంటంటే హౌస్ హెల్ప్ ఆంటీ ఉన్నారనమాట. బట్ ఇదేంటంటే అనుకోకుండా అన్ప్లాన్డ్ కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న చిన్న వర్క్స్ అయితే నేనే చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇవన్నీ చేసేసుకుంటున్నాను, అనుకోకుండా హడావిడిగా అయిపోతుంది కదా అనేసి. ఇక్కడ నేను ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ మా బాబు నాకు ఇంకా ఎక్స్ట్రా వర్క్ పెడుతున్నాడు సడన్గా. బట్ ఇంక ఇవన్నీ తప్పదు కదా. అండ్ అలాగే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. మళ్ళీ ఇంకో 2-3 days వరకు రాము కదా, యూజ్డ్ క్లోత్స్ ఉన్నాయి అనేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాను. అండ్ బయట వేయడానికి ఫుల్ వర్షం, రెయిన్స్ పడుతున్నాయి కదా, ఎందుకు అనేసి ఇక్కడ ఫ్యాన్ ఉంది, మా పాపకి ఉయ్యాల కోసం అని చెప్పి పెట్టుకున్నాము. ఇక్కడ పెట్టేద్దామనేసి ఫిక్స్ అయ్యాం. ఇవి వచ్చేసరికి బెడ్షీట్స్ ఇవన్నీ వేసాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ ఇవన్నీ పెట్టేశాను ఆల్రెడీ. హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఫుల్ అసలుకి డీప్ క్లీన్ అనమాట ఈరోజు. అదే రోజు నైట్ మళ్ళీ అనుకోకుండా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మా హస్బెండ్ అండ్ మా బాబు అయ్యప్ప స్వామి మాల వేసుకోబోతున్నారు. సో అందుకనేసి ఈరోజు మొత్తం అసలుకి ఫుల్ నాన్ స్టాప్ క్లీనింగ్ ఒక్కదాన్ని చేసేసరికి ఇంకా అయిపోయింది ఆ పని. అండ్ ఇంక నిద్రపోయాను. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి పన్నీర్ కర్రీ చేసుకుందాం చపాతీస్లోకి అనేసి స్టార్ట్ చేశాను. ఒక 15 to 20 minutesలో ఇది కంప్లీట్ చేసుకున్నాను. పడుకునేసరికి 11:30 అలా అయిపోయింది. క్లీనింగ్ ఇవన్నీ వర్క్స్ చూసుకొని పడుకునేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి అలారం పెట్టుకున్నా లెగుద్దామని, బట్ నా వల్ల అస్సలు కాలేదు. అట్లా అలారం ఆఫ్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకొని అలా పడుకున్నా. మళ్ళీ జస్ట్ 2 minutes గ్యాప్లో మా మమ్మీ కాల్ చేశారు. మేబీ మా మమ్మీ వాళ్ళు కూడా అలారం పెట్టుకున్నట్టున్నారు అనుకున్నాను నా కోసం. ఒక్కదాన్నే ఉన్నాను కదా, మా హస్బెండ్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. మళ్ళీ లెగవనో పిల్లల్ని పెట్టుకొని కొంచెం హడావిడిలో ఇబ్బంది అనేసి వాళ్ళు కాల్ చేశారు. చిన్నగా లెగు, తప్పదు కదా, లెగు అనేసి. ఈలోపు ఇంకా లేచి ఇంకా ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా. ఆల్రెడీ చపాతీస్ రుద్ది పెట్టుకున్నా కాబట్టి కొంచెం ఈజీ అయింది నాకు. ఇక్కడ పన్నీర్ కర్రీ ఇవన్నీ అప్పటికప్పుడు చేసేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేస్తే టైం పడుతుంది, ఇంకా అంత ఓపిక లేక మిక్సీకి వేసేసాను. ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ 2 మిక్సీకి వేసి పేస్ట్ చేసి ఇట్లాగా కర్రీ చేసేసుకున్నాను హడావిడిగా. అండ్ ఒక పక్క చపాతీస్ని కాల్చుకుంటూ ఒక పక్క ఇది చేసుకుంటున్నాను. అండ్ అలాగే మధ్యలో వెళ్ళి బ్రష్ చేసుకోవడం, ఫేస్ వాష్ చేసుకుని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అటు సైడ్ వెళ్ళి. అండ్ మా బాబుని నిద్ర లేపడం, ఒక్కొక్కసారి లెగునన్న ఇంకా టైం అవుతుంది అనేసి లేపుతూ ఉన్నాను. అండ్ వేరే చిన్న పనులు అవన్నీ ఉంటే క్లీనింగ్స్ ఇవన్నీ మళ్ళీ యూస్ చేసిన వెజల్స్ ఇవన్నీ వాష్ చేసుకుంటూ ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ మధ్యలో వచ్చి ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇచ్చేసి ఫైనల్గా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ ప్యాక్ చేద్దామని చేసి బాక్సెస్లో పెట్టేసుకున్నాను ఇంకా. అండ్ ఫ్రిడ్జ్లో ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉంటే నాకు స్వీట్ కార్న్ అండ్ అలాగే ఏదో ఫ్రూట్ కనిపించింది. ఈ ఫ్రూట్స్ యాక్చువల్గా ఏంటంటే
ఏదో కొత్తగా ఉన్నాయని చెప్పి ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా తినలేదు. ఒకసారి వీలైతే నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా అదే ఫస్ట్ టైం అసలు మేము ఆ ఫ్రూట్ చూడడమే ఫస్ట్ టైం అనమాట. ఇదే ఆ ఫ్రూట్ మీకు చెప్తున్నాను కదా, ఆ ఫ్రూట్ ఇదే. దీన్ని పర్సిమన్ ఫ్రూట్ అని ఉంది చూడండి. సో ఈ ఫ్రూట్ జస్ట్ టేస్ట్ చూద్దామని చెప్పి ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది అనుకొని పెట్టాను. బట్ ఇంకా వీలు కాలేదు. అండ్ స్వీట్ కార్న్ వచ్చేసరికి ట్రైన్లో తినచ్చు కదా అని చెప్పి బాయిల్ చేశాను ఎందుకులే అనేసి. అండ్ ఏమైనా ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తినబుద్ధి కాకపోతే ఉంటుందని. అండ్ చిన్నగా మా బాబునైతే లేపి ఇంకా హడావిడిగా టైం అవుతుందని స్టార్ట్ అయిపోయాం. లాక్స్ వేసేసుకొని ఎవ్రీథింగ్ అన్నీ చెక్ చేసుకొని ఆల్ చెక్ అండ్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:15 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి హుసేన్ సాగర్ రోడ్కి ఇటు వచ్చేసాము. నాకెందుకో ఈ రోడ్కి వచ్చిన ప్రతిసారి అసలుకి ఈ సెక్రటేరియట్ ఈ బిల్డింగ్ ఇవన్నీ ఉంటుంది కదా, అసలుకి ఆ లైటింగ్స్ అవి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎక్కువ నైట్ టైమ్ ఆర్ ఎర్లీ మార్నింగ్స్ ఇట్లానే ట్రావెల్ చేస్తూ ఉంటాము, డే మొత్తం మళ్ళీ మెస్అప్ అవ్వకుండా. ఇట్లా చేసిన ప్రతిసారి అది చూస్తే ఫుల్ లైటింగ్ చాలా బాగుంటుంది. ఈ రోడ్ కానివ్వండి ఇది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి స్కై కూడా అసలుకి వ్యూ అయితే సూపర్ ఉంది, అదే చూస్తూ ఉన్నాను. అండ్ మీకు చెప్పలేదు కదా ఎందుకు వెళ్తున్నాను గుంటూరు అనేసి. సో మా మమ్మీ వాళ్ళ బ్రదర్, మా పెద్ద మామయ్య వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. సో ఇంట్లోది కాబట్టి ఇట్స్ అన్అవాయిడబుల్. సో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ యాక్చువల్గా మా హస్బెండ్ అండ్ మా బాబు మాల కూడా వేసుకోవాలి కదా, అది యాక్చువల్గా ఒక 5 days తర్వాత వద్దాం అనుకున్నాము. బట్ ఇది అన్ప్లాన్డ్ అనమాట, అనుకోకుండా సడన్గా పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇట్లా రావాల్సి వచ్చింది. ఇంకా సో మేము కూడా ఇంకా ఆ ప్లాన్ కూడా కొంచెం ఓకే ప్రీపోన్ చేసుకుందాము, మాల వేసుకోవడం అనుకోకుండా ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది కదా, మళ్ళీ ఎక్కువ హాలిడేస్ ఆర్ లీవ్స్ అవుతాయి అన్నట్టు ఇంకా ఓకే అనేసి ఇంకా అట్లా అనుకున్నాం. అండ్ మా హస్బెండ్ వచ్చేసరికి బెంగళూరు వెళ్ళారు, బెంగళూరు నుండి డైరెక్ట్ గుంటూరు వస్తారు. ఇక్కడ మేము ఇంకా స్టేషన్ రీచ్ అయిపోయాం. జస్ట్ సన్ చూపిస్తున్న ఎర్లీ మార్నింగ్ స్కై. అండ్ తర్వాత అసలుకి మేము 5-6కి వచ్చాము అండ్ సన్ రాలేదు అప్పుడు. నెక్స్ట్ 1 hour అక్కడే కూర్చున్నాం 7కి ట్రైన్ అయితే. 7 వరకు ఇంకా అట్లానే ఉండేసరికి ఇంకా ఈలోపు సన్ కూడా వచ్చేసిందని చెప్పి చూస్తున్నాను అనమాట, సన్ రైజ్ అయిందని. అండ్ ట్రైన్ వచ్చాక మేము ఎక్కాము. అండ్ ఎక్కిన వెంటనే ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేశారనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం. మా బాబుని ఓకే ఇది బ్రేక్ఫాస్ట్ టైం నాకు కూడా పెట్టు అని పాపం అంత ఇదిగా అడిగాడు. కానీ ఇద్దరం కలిపి కూడా జస్ట్ 1 చపాతీయే తిన్నాము. ఇద్దరికి తినాలనిపించలేదు ఎందుకో తెలీదు, మేబీ ఇక్కడ సరే ఎలాగో అది తినబుద్ధి కాలేదనేసి ఇంకా స్వీట్ కార్న్ తీసుకొని తిన్నాము కొంచెం. అది కూడా మా బాబు తినలేదు, మళ్ళీ తీసేసి ఇంక నాకు ఇది కూడా వద్దు అని చెప్పి లోపల పెట్టేశాడు. సరే ఏమన్నా తింటావా అని అడిగితే ఇంకా బటర్ మిల్క్ కావాలని అడిగాడు. అవి రాలేదని చెప్పి ఇంకా వ్యూ చూస్తూ అట్లా ఇక్కడ మంచి వ్యూ ఉందని జస్ట్ చూపిస్తున్నాను జూమ్ చేసి మీకు. అండ్ సరే నిద్రపోతాను అని చెప్పి నిద్రపోయాడు పాపం ఇంకా ఏం తినకుండా. ఓకే ఈ లోపే బటర్ మిల్క్ వస్తే నేను తీసుకుంటా నువ్వు పడుకో అని చెప్పేశాను. చిట్యాల వచ్చే టైంకి నిద్రపోయాడు. అండ్ జస్ట్ ఒక 20 minutes స్నాప్ వేసి ఉంటాడు. ప్రతిసారి అడుగుతున్నాడు బటర్ మిల్క్ అని. నార్మల్గా అయితే పెరుగు అండ్ మజ్జిగ అస్సలు తీసుకోడు ఇంట్లో, ఓన్లీ బటర్ మిల్క్ తాగుతాడు, అది కూడా బయటవి. అండ్ తాగుతున్నాను కదా చీర్స్ చెప్పు అంటున్నాడు. నాకేమో నవ్వు వస్తుంది అక్కడ. అండ్ సరే ఒకవేళ ఏమైనా బ్రేక్ఫాస్ట్ నచ్చక తినకపోతే ఎట్లా అని చెప్పి మా మమ్మీ చేసిన స్నాక్స్ ఉంటే అవి తెచ్చుకున్నాను అనమాట ప్యాక్ చేసుకొని. ఓకే తినడానికి ఉంటాయి కదా అండ్ బాబుకి కూడా ఉంటాయి కదా అన్నట్టు. అండ్ మళ్ళీ లాస్ట్ ఇంకా దిగే టైంకి కరెక్ట్గా ఇవి వచ్చాయన్నమాట బాదం మిల్క్. అవి వద్దు అంటే అసలు గొడవ చేశాడు, లేదు నాకు అది కావాలి ఇది కావాలి టేస్ట్ చూస్తాను అని తీసుకున్నాడు. అవి తీసుకొని తాగాము. అండ్ ఇంకా దిగేసాము గుంటూరు రీచ్ అయిపోయి. మా డాడీ ముందే కాల్ చేశారనమాట, కొంచెం ముందుకు వచ్చేటప్పుడే కాల్ చేయనేసి. ఇంకా ఇది మా గుంటూరు అనమాట. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, లైక్ మన నేటివ్ ప్లేస్కి మనం వెళ్తుంటే ఇదే మా అపార్ట్మెంట్స్. అండ్ చాలా చాలా
ఆ ఫీలే వేరే, ఇంకా చెప్పలేము ఇంకా అది మాటలో. అండ్ ఇంటికి వచ్చి ఎగ్జైటెడ్గా వచ్చామన్నమాట నవి నవి అనేసి. అండ్ పాపం మా పాపని నిద్రలేపాము, ఉయ్యాలో ఉన్న పాపని. మా బాబు వచ్చి నవి అనగానే పాపం అసలు వాళ్ళ అన్నంటే ఎంత ఇష్టమో అసలు హడావిడిగా లేచి ఇంకా అసలు దూకేసింది ఉయ్యాల్లో నుండి. పాపం దూకే టైంలో కొంచెం ఉయ్యాల అట్లాగా గుచ్చుకున్నట్టుంది, పాపం పెయిన్ వచ్చినట్టుంది, ఇంకా డల్గా అలా కూర్చుంది అనమాట. ఏంటి నవ్య ఎవరొచ్చారు చెప్పు అంటే అన్నయ్య అని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య అంటే దానికి ఎంత ఇష్టమో అసలు. బట్ పాపం నిద్ర మంపులో ఉండేసరికి అంత ఫుల్ యాక్టివ్గా ఉండలేకపోయింది. లేదంటే అసలుకి వచ్చిన ప్రతిసారి మమ్మల్ని చూడగానే ఫుల్ డ్యాన్స్ వేసేది, ఏ ఏ అని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అది రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ పాపం నిద్రపోయింది. ఈసారి ఎప్పుడన్నా ఈ మార్నింగ్ టైం కానీ ఇట్లా వస్తే మాత్రం రికార్డ్ చేస్తాను. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇంకా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా తప్పదు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.